i6 న్యూస్కి స్వాగతం. అన్నమయ్య జిల్లాలో తుఫాను వల్ల నష్టపోయిన సమయంలో రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలంలో పుల్లంపేట మండలంలో 4 రోజుల నుండి కురుస్తున్న తుఫాను కారణంగా వానా గాలి సుడిగాలిగా మారి వచ్చినటువంటి మిచౌంగ్ తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి రైతు ప్రభుత్వం ఆదుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. తుఫాను బీభత్సంతో అన్నమయ్య జిల్లాలో సుమారు 10,000 ఎకరాలలో రైతులు పంట నష్టపోయారని అన్నారు. వాటి విలువ సుమారు 60 నుంచి 75 కోట్లలో ఉంటుందని వివరించారు. జిల్లాలో ముఖ్యంగా రైల్వే కోడూరు నియోజకవర్గ, రాజంపేట నియోజకవర్గం ప్రాంతాలలో అరటి, బొప్పాయి, ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. వెన్నెముక లాంటి రైతులు పంటలు పెట్టి పండిస్తే దేశంలో నష్టపోయిన అరటి తోటకు 1 ఎకరాకు 25,000 నష్టపరిహారం అందిస్తే అప్పట్లోనే చంద్రబాబు హయాంలో 30,000 అందించడమే కాక పంట పెట్టుబడికి వాస్తవిక గణాంకాలతో సహాయ సహకారాలు అందించి రైతు బంధుగా పేరుగాంచాడని అన్నారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మిచౌంగ్ తుఫాను వల్ల దెబ్బతిన్న పంటలను వాలంటీర్లు కానీ, సచివాలయ సిబ్బంది కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ దెబ్బతిన్న పంటలను సందర్శించి వారిని వెంటనే ఆదుకోవాలని సిపిఐ నాయకులు తెలిపారు. ఈ విధంగా 2-3 రోజుల నుంచి తుఫానుతో నష్టపోయిన తోటలు కానీ, రైతులు కానీ మీరు ఆలోచించి పైకి పంపిస్తున్నారో లేదో మాకు తెలియడం లేదు. ఇప్పటికైనా మీరు ప్రభుత్వాలు ఈ రైతుల పైన దయాదాచనల నుంచి దాదాపుగా 6 నెలలు మాత్రమే ఎలక్షన్ ఉంది. మీరు కూడా గమనించి ఇప్పటికైనా రైతులు బాగుండాలని మాకు రావాల్సిన వనరులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మా రైతులకు న్యాయం చేయండి. విడల మేము కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘంగా మా రైతులకు ఎన్నంచండి న్యాయం జరిగేంత వరకు మిమ్మల్ని పోరాటాలు చేసి అయినా కూడా మా హక్కులు సాధించుకుంటామని ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాం.